6 రోజులు 7 రోజుల దాకా ఫుడ్ కూడా సక్రమంగా వెళ్ళలేదంటే సివిల్ సప్లైస్ కాకపోతే ఇంకెవరు వైఫల్యం? కానీ నాదెండ్ల మనోహర్ గారి దగ్గరుండే అంటే కొన్ని వీడియోస్ వచ్చినాయి, అందరికి అవి ప్యాక్ చేయించడం, ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ సరఫరా చేసే విషయంలో ఆయన కొంచెం యాక్టివ్ గానే ఉన్నారు. ఎప్పుడు అది? అదే 4 రోజుల తర్వాత. వరద రోజుల్లో కావాల్సిన ఆహారం సరఫరా ఎవరు చూడాలి? అది పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చూశారు. అవును, ఆయన చూశారు ఫస్ట్ నుంచి. ఆయనకేంటి సంబంధం అది? మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలా? వాళ్ళకి కదా పని. లేదంటే కనుక ఈ ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి దాంట్లో పర్యావరణం శాఖ మళ్ళీ ఏంది? కాబట్టి వీళ్ళ శాఖలేంటి వీళ్ళకి తెలియకపోవడం, ఈ శాఖలతో సంబంధం లేదు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మంత్రి ఏంటి చూసేది? మున్సిపాలిటీకి సంబంధం అంతే కదా చూసేది. ఆయన ఎట్లాగా టేకప్ చేయగలిగారు అంటే ఓవరాల్ గా నారాయణకి అప్పచెప్పేశారు. ఇక్కడ కాపు కాంట్రవర్సీ లేకుండా, ఆయన కాపు నాయకుడే కాబట్టి కాదనడానికి ఏం లేదు కదా, కులక గొడవ కూడా లేకుండా అది చేసేసారు. ఓవరాల్ గా వాళ్లే పక్కన పెట్టారు అనేటటువంటి పదం ఆయన ఆ ముక్క చెప్తే గానీ అర్థం కాలేదు. రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారు మరి ఆవిడకి పదవి రాలేదని ఫీల్ అవుతున్నదో లేకపోతే ఏమైందో తెలియలేదు. అంటే మరీ ప్రేక్షక పాత్ర పోషించారు. ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అయింది, సుజనా చౌదరి ఇన్వాల్వ్ అయ్యాడు. పార్టీగా మనందరం దిగుదాము అనే పిలుపు అవి ఎవడవలేదు. ప్లస్ అందరూ కలిసి దిగమని చెప్పలేదు. అది మరి ఆవిడ మరి నాయకత్వంలో ఏంటో తేడా అర్థం కాలేదు. ఇదివరకు సోమవీర్రాజు, హరిబాబు ఎవరన్నా సరే మన కార్యకర్తలు, ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా మన కార్యకర్తలందరూ సాయకి చర్యలో పాల్గొనని పిలిపిచ్చారు. ఇక్కడ విఫలం అవ్వలేదు. అది అంటే కొంచెం అంటిముంటున్నట్టు అయితే ఉన్నారు దీంట్లో. చూద్దాం ఓవరాల్ గా వరద బాధితులకు సంబంధించి పరిహారం అందించే విషయంలో గానీ